మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సక్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై అధికారులతో సమీక్షించారు. ఏపీ ఎస్ఎస్డిసి పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చిద్దాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలని, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. పాలకుర్తి మండల కేంద్రంలో 2 రోజుల క్రితం జ్యువెలరీ షాప్లో వెండి ఆభరణాలను దొంగలించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన బుక్య బుజ్జి, బుక్య కైల, గుగ్ల మీరా, బుక్య అమూల్ను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఎం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల సహాయంతో వీరిని త్వరితగతిన కేసులు ఛేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని అభినందించిన సీఎం మహేందర్ రెడ్డి. పెట్టుకొని ఇలా దొంగతనాలు నివారించడానికి సహాయపడాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన మా ఎస్ఐ అండ్ సిబ్బందికి మా సిపి గారు కూడా రివార్డులు అందజేస్తామని చెప్పారు. నేమ్స్ ఈ దొంగతనం చేసిన 4 లేడీస్ నర్సింహులపేట మండలం ఫకీర్ తండాకు చెందిన వాళ్ళు. అందులో ఫకీర్ తండా పక్కన మందిమడుగు తండా, ఫకీర్ తండా గ్రామ పంచాయతీ లిమిట్స్లో నర్సింహులపేట మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు. వీరు మొదటి వ్యక్తి ముఖ్యంగా బుక్య బుజ్జి, తర్వాత రెండో మహిళ బుక్య కైల, మూడో. విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పాణ్యం నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చెత్తారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. T20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా కర్నూలు జిల్లాలో అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. అనంతరం గాయత్రి ఎస్టేట్ నుండి కలెక్టరేట్
కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్ ఐసా, రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సబీర్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, పీడీఎస్యూ జిల్లా నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకే జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా మౌనంగా పట్టినట్లు ఉండడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమే అనేసి వారన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. కొండూరు మండలం ఖమ్మంపాడికి చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి కార్యకర్తలు కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి మండల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, అభివృద్ధిలో లింగాల ఘనపురం మండలం జిల్లాలోనే నెంబర్ 1గా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నేటితో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్భంగా లింగాల ఘన్పురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎంపీటీసీలను శాల్వాతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లింగాల ఘన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందనంటే నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తవుతుంది అది. కానీ గత ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనేదాన్ని నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది. ఈరోజు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలకు కావచ్చు, నామమాత్రపు బాధ్యతలు, నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల వాళ్ళు అనుకొని ఒక ప్యాషన్తో, ఒక ఉత్సాహంతో, నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల ఫోరంగా నేనున్నా. నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ 30-40 ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము. కానీ సంపూర్ణంగా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మాకు మండల పరిషత్ వ్యవస్థకి 5 సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు. మాకు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావాలనుకుంటున్నోళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకుంటున్నోళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే, వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది, ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది, అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి
మా మండల పరిషత్ అందరి తరపున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా, ఎంపీటీసీల వ్యవస్థలో కానీ మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పించిన తమ సమస్యలను విన్నవించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆలోచించుకుంటూ మున్సిపల్ పనిచేసే కూడా మంచి జీతాలు వస్తాయి. అది పీజీలు చేసుకుంటూ అందజేసి మేము ఇన్ఫ్లుయెన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి 3 times ఇంక్రీజ్మెంట్ అయింది. దీంట్లో మాకు వచ్చేసి ఇంక్రీజ్మెంట్ వచ్చిన మాది 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము తీసుకున్నాం. మాకు హైక్ చేయకుండా మమ్మల్ని స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈరోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనమందరం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.
సార్ ఎలా చూడండి సార్. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ అన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో 400 వెండి నాణ్యాలు ఇచ్చారని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. అటువంటి స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో వెళ్ళాలి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకొని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఎలిగిడి మండల కేంద్రం ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఎలిగిడి మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నల్ల మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ మాకు ఈ 5 సంవత్సరాల్లో చేదోడు వాదోడుగా నిలిచి ప్రజాపాలనలో భాగస్వాములైన ప్రతి ఒక్క నాయకులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మా ఎలిగిడి మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు దూరంగా ఉండరాదని, అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ప్రజలే మళ్లీ పట్టం కట్టే అధికారాన్ని అప్పగిస్తారని అన్నారు. మేము ఆడాలి పని చేస్తున్నాం.
వాళ్ళ పని వాళ్ళు, మీ పని ఉంది, మా పని మేము. ఇప్పుడు ఏం చేస్తామని నిలదీస్తలేరు, అడుగుతలేరు, ఎన్నికల లక్ష్యం గుర్తు చేస్తాం. మనం చేసే తప్పులన్నింటినీ మనసులో పెట్టుకొని ఎన్నికలు రాగానే కొట్టుడు కొడతాం. అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏం చేసినా, మనం ఏం చేసినా, మనం ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పని చేసినా కూడా ప్రజలు ఏమంటారని చెప్పి మనకి ఎక్కువ చేస్తే ప్రజా తీర్పు అది వేరే తీరుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా తన ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు, మరి వారు చిన్న మండలం నుంచి జెడ్పీటీసీ గారు ఎన్నిక అందరూ రాయన సర్పంచ్ ఉన్నాయి. 5 ఏళ్ళు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మన పీరియడ్లో గతంలో కంటే ఎక్కువ పని చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వన మహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు, అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. రెవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మున్సిపల్ ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్ల నిర్మాణం పెడితే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు
మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూట్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని NGOs మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.